బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వేరే వారి వీర్యకణాలతో సంతానం కలిగించారని దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదు చేశారు. అయితే 9 ఏళ్ల క్రితమే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేశారు అధికారులు. అయితే అక్రమంగా అనుమతులు పొంది మళ్లీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక తనిఖీలు విశాఖలో కూడా కొనసాగాయి. ఇప్పటికే ఈ సెంటర్ను నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. రైట్, చూస్తున్నాం కదా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో జరిగినటువంటి ఒక మహిళకు దారుణమైనటువంటి అవమానం జరిగిందని చెప్పొచ్చు. భర్త వీర్యకణాలతో కాకుండా మరో వ్యక్తి వీర్యకణాలతో సంతానం కలిగించారు. తర్వాత కొన్ని నెలల తర్వాత చూసిన తర్వాత బాబుకు సంబంధించి కొన్ని ఆనవాళ్ళకు సంబంధించి కావచ్చు, ఆయన హెల్త్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా వివరాలు సేకరించిన తర్వాత ఒక DNA టెస్ట్ నిర్వహించడంతో ఈ ఘటన బయటపడిందని చెప్పొచ్చు. దీంతో బాధిత దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి ఎన్నో రకాలుగా ఆరోపణలు ఉన్నాయి, అలిగేషన్స్ ఉన్నాయి. లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కూడా అక్రమంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇలా ట్రీట్మెంట్ పేరుతో రకరకాలుగా మహిళల్ని మోసం చేస్తూ వస్తున్నటువంటి ఎవరైతే ఈ దంపతులు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి దీని మీద తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఆరా తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి విషయాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. బాలుడు ఎదుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడంతో ఒకవైపు టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో భాగంగానే బాలుడికి క్యాన్సర్ అని తేలటంతో దంపతులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 2 ఏళ్ల బాబుకు క్యాన్సర్ రావడంతో ఒకవైపు అనుమానంతో DNA టెస్టులు చేయించారు. దీంతో శిశువు DNA వేరే వారిదిగా తేలటంతో దంపతులు షాక్ అయి వెంటనే పోలీసులకు అలర్ట్ అయ్యి ఫిర్యాదు చేయటం, దీని పరంగానే ప్రస్తుతం ఈ సృష్టి టెస్ట్ బేబీకి సంబంధించి అన్ని రకాలుగా ఆరోపణలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు మనతో. విజయ్, రైట్ నో చూస్తున్నాం సృష్టి టెస్ట్ బేబీకి సంబంధించి అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఇటు డాక్టర్ నమ్రత అని కావచ్చు, పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు కదా. ఎలాంటి విచారణ జరుగుతోంది, ఇంకా ఎలాంటి వివరాలు సేకరించారు? సౌమ్య, అయితే ఇప్పటికే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించినటువంటి యజమాని నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్స్ని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం మనం గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, అలాగే వైద్య శాఖ అధికారులు, DMHO, అలాగే ఇటు నార్త్ జోన్ DCPకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇటు సోదాలు అయితే నిర్వహించారు. అయితే ఇటు ల్యాబ్లో ఉన్నటువంటి 2 ల్యాబ్ టెక్నీషియన్స్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పలు టెస్ట్లు, అంటే పలు టెస్ట్ కిట్స్ ఏవైతే శాంపుల్స్ ఉంటాయో ఆల్రెడీ వాళ్ళు డంప్ చేసుకున్నటువంటి శాంపుల్స్ని కూడా అటు పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనంతరం ఆ ముగ్గురిని కూడా అటు డాక్టర్ నమ్రతతో పాటు 2 ల్యాబ్ టెక్నీషియన్ను కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే గతంలో కూడా ఇప్పుడు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన పలుమార్లు అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఇలాంటి సోదాలే జరిగాయి. కానీ జరిగినప్పటికీ కూడా యథేచ్ఛగా మళ్ళీ అక్రమంగా లైసెన్సులు పొంది కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 9 సంవత్సరాల క్రితం ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన సోదాలు నిర్వహించారు. అప్పుడు ఈ ఆసుపత్రిని సీజ్ కూడా చేశారు. అయితే గతంలో ఈ ఆసుపత్రి కూకట్పల్లిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి మకాం మార్చి వేరే వారి పేరు మీద అనుమతులు తీసుకొని ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ 9 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాడుల్లో భాగంగా ఇటు నమ్రతకు సంబంధించినటువంటి లైసెన్స్ను కూడా, అంటే డాక్టర్ లైసెన్స్ ఏదైతే ప్రాక్టీస్ లైసెన్స్ ఉంటుందో ఆ లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పటికీ కూడా అక్రమంగా మళ్ళీ ఆ లైసెన్స్ని రెన్యువల్ చేయించుకొని దాంట్లో అక్రమంగా మళ్ళీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని నిర్వహిస్తూ అనేక మంది, అంటే కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అయినా కూడా
ఎవరు అధికారులు పట్టించుకోలేదనేటువంటి కోణంలో అయితే అందరి మధ్యలో అయితే సందేహాలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు 100% మీకు ప్రెగ్నెన్సీ గ్యారంటీ అన్నటువంటి ఒక నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ అయితే ఎవరైతే దంపతులు పెళ్ళయి చాలా కాలం పాటు పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళ యొక్క నిస్సహాయతని వాళ్ళ యొక్క ఆ బాధని ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ క్యాష్ చేసుకుంటూ వందల కోట్ల రూపాయల బిజినెస్ని చేస్తూ ఉంది. సో ఇక్కడ ఓన్లీ సికింద్రాబాద్లో మాత్రమే కాదు, అనేక రకమైనటువంటి సిటీల్లో అటు విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, హైదరాబాద్లో కూడా 2-3 సెంటర్లను ఆపరేట్ చేస్తూ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది, వందలాది మంది బాధితులు ఎవరైతే ఉన్నారో, దంపతులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరితో జీవితాలతోని ఆడుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో కూడా ఈ మనకు చెప్పుకున్నట్టుగా నమ్రతకు సంబంధించినటువంటి లైసెన్సు పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే చెప్తా ఉన్నారు. అసలు ఈ వీళ్ళకి ఇది చాలా చిన్న ఇష్యూ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి దాడులు కానీ, సోదాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఇంతకంటే పెద్ద మోసాలు బయటపడినాయి. కానీ అప్పుడు వాళ్ళు అధికారులను మేనేజ్ చేసుకుంటూ కూడా వచ్చారు. ఆవిడ లైసెన్స్ని కూడా రెన్యువల్ చేస్తూ, అక్రమంగా రెన్యువల్ చేస్తూ కూడా వచ్చింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క అసలు ఈ ఎంత పెద్ద రాకెట్ అంటే కిడ్నీ రాకెట్ ఏ విధంగా అయితే ఆపరేట్ అవుతుందో అలాగే ఇది స్పర్మ్ రాకెట్గా కూడా చెప్తా ఉన్నారు. అసలు ఎవరైతే నాణ్యమైనటువంటి వీర్య కణాలు కలిగి ఉన్నారో, దాతలు అంటే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి మాత్రమే స్పర్మ్ని తీసుకొని, అది కూడా ఆ దంపతుల అనుమతితోని మాత్రమే చేస్తున్నటువంటి, అంటే ప్రెగ్నెన్సీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రము ఆల్రెడీ ఆ దంపతులు చెప్పారు, ఆ దంపతుల్లో ఉన్నటువంటి, ఆ కపుల్లో ఉన్నటువంటి భార్య నా భర్త వీర్యం నుంచి మాత్రమే నాకు బిడ్డ కావాలని చెప్పినప్పటికీ కూడా ఈ నమ్రత మాత్రం, డాక్టర్ నమ్రత మాత్రం, ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహితురాలు, ఆవిడ ఆ భర్తకు సంబంధించినటువంటి వీర్య కణాల్లో లోపం ఉండడంతో సో మీకు ఇది కాదు అని చెప్పి చెప్పలేక, అంటే ఎక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ యొక్క నిర్వాహకం బయటపడుతుందోనని వేరే వారి వీర్య కణాలు తీసుకొచ్చి ఆవిడ గర్భాశయంలో ప్రవేశింపజేసి, అంటే అసలు ఇది ఎంత దారుణమైనటువంటి, ఎంత నిర్లక్ష్యమైనటువంటి పని అంటే, ఎవరైనా సరే ఒక ఆడామె అంటే ఒక ఆడావిడ ఖచ్చితంగా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. పెళ్ళైనటువంటి కొద్ది రోజులుగా కూడా వాళ్ళకు పిల్లలు లేకపోవడంతో ఎవరైనా సరే ఖచ్చితంగా ఆలోచిస్తారు, అరే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది, పలానా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు. సో అలాగే ఇక్కడికి కూడా ఆ దంపతులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈవెన్ ఆ దంపతులు బయటికి సంబంధించిన ఇతర రాష్ట్రానికి సంబంధించిన దంపతులు కూడా చెప్తా ఉన్నారు, అదే వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతా ఉంది. ఈ మహిళా దంపతులు బయటకు వచ్చి చెప్పారు కాబట్టి విషయం అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా వీళ్ళ మీద తెలుస్తోంది ఈ బేబీ సెంటర్కి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మహిళా దంపతులు కావచ్చు, ఇంకా అక్రమంగా ఎన్నోసార్లు చేసుంటారని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎవరైనా రావటం, దీనికి సంబంధించి మేము కూడా ఇలా బారిన పడ్డామని చెప్పారా? ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే మీడియా ముఖంగా వాళ్ళు వచ్చి చెప్పడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి చెప్పలేదు. కానీ వారి వివరాలు మాత్రం ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయి. పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈ బాధితులందరికీ కూడా, ఎవరైనా సరే ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బారిన పడితే మాత్రం ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అగెన్స్ట్ దెమ్. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఇప్పటికే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని అయితే ఇప్పటికే సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. లోపలందరూ కూడా పోలీసులు ఇంకా కూడా తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇక్కడ ఆపరేట్ చేయబడతా ఉంది, అలాగే ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు, అంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఎవరైతే దంపతులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటివరకు ఎంతమంది చికిత్స తీసుకున్నారు, ఎంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి దారుణమైనటువంటి కండిషన్ ఏంటంటే ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కనగలిగినటువంటి ప్రతి దంపతులు కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈవిడకి ఇలా జరిగిందంటే మాకు పుట్టినటువంటి పిల్లలు అసలు మా పిల్లలేనటువంటి అనుమానాలు వాళ్లకు కలగజేస్తున్నారు వీళ్ళు. సో అంత దారుణమైనటువంటి కండిషన్లో బాధితులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీవ్ర మనోవేదనకు కూడా గురవుతా ఉన్నారు. మనం చూడొచ్చు, అసలు ఒకసారి ఈ బిల్డింగ్ నమూనా చూసుకున్నట్లయితే, ఒక్కసారి కింది నుంచి పై వరకు చూసుకున్నట్లయితే అసలు ఇది ఏ రకంగా కూడా ఒక హాస్పిటల్ లాగా కనపడట్లేదు. సో మేము ఒక్కసారి చూసుకుంటే ఇదేదో పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంది. సో ఒక అపార్ట్మెంట్ని ఏదో బిల్డింగ్ని రెంట్కు తీసుకొని దాంట్లో అనుమతులు లేకుండా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా కూడా ఉంది. కేవలం ఆ బిల్డింగ్ మీద తప్ప పేరు ఇంకెక్కడ కూడా డాక్టర్ పేరు కానీ, లేదా దీనిలో పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ పేరు కానీ, అసలు ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరు కానీ ఎక్కడ కూడా లేదు. సో ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు అనేటివి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గల్లీకి ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, ఫెర్టిలిటీ సెంటర్లు అయితే పుట్టుకొస్తున్నాయి. సో ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్.